అక్కడ భూమి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. ఆ ఇంట్లో వాళ్ళు రాబంతుల్రా తన్ని పీకు తింటారు. వెళ్ళు గగన్. రే, నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా? ఇప్పుడేంటమ్మా, నేను అక్కడికి వెళ్ళాలి అంతేనా? వెళ్తాను. అక్కడికి వెళ్ళగానే భూమిని నాతో మాట్లాడించు, సరేనా? నాకు గగన్ బావ కావాలి, మీరు కూడా కావాలి నాన్న. మమ్మీ, ఆ గోరింటకు మధ్యలోనే దిగిపోయిందేంటి? ఏమో, ఆ పెళ్లిళ్ళ పేరయ్య మంచి సంబంధం ఉంది మాట్లాడడానికి ఎందుకు వస్తున్నాను అంటే దిగిపోయి అట్నుంచట వెళ్ళిపోయింది. ఓ, ఆయన ఇప్పుడు అదెందుకురా? బావా బావా, మన భూమి ఆ ఇంటి గడప తొక్కితే నేను చచ్చిపోతానని మీరు చెప్పినా కూడా ఆయన మళ్ళీ వెళ్ళింది ఆ ఇంటికి. తనలా వెళ్ళిపోతుంటే మనకసలు ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. ఓ పక్క కేపి, ఇంకో పక్క భూమి. అసలు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు బావా. డాడీ, భూమి ఆ ఇంటికి వెళ్ళినందుకు గగన్ని పెళ్లి చేసుకోబోయే తారా మన ఇంటికొచ్చి పెద్ద గొడవ చేసింది డాడీ. ఇంకా రోడ్డుకి రాద్ధాంతం చేస్తుందేమో అని మేము చాలా భయపడ్డాం తెలుసా. తనలా మాట్లాడుతుంటే నాకు తల తీసేసినట్టుంది బావా. ఏమైనా అడిగితే తనకి గగను కావాలి, మా నాన్న కావాలి అంటుంది. అసలు అదంతా అబద్ధం బావా. తనకి గగనే కావాలి. డాడీ, ఈరోజు నువ్వు ఆ భూమిని గట్టిగా అడగాలి. బావా, నువ్వంటే తనకసలు ప్రేమే లేదు. శోభని ఎవరు చంపారో ఏంటి బావా? శోభని ఎవరు చంపారో అదేంటి బావా ఈరోజు కొత్తగా అడుగుతున్నావు? అక్క ఆ రోజు ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి చనిపోయిందిగా. అగ్ని ప్రమాదం అనే నేను అనుకున్నాను మొన్న భూమి పూజలో అస్థిపంజరం దొరికే వరకు. కానీ ఇప్పుడు సిఐ శంకర్ కాల్ చేశాడు. హలో శంకర్ గారు, చెప్పండి సార్. ఆ రోజు ఫ్యాక్టరీలో దొరికిన డెడ్ బాడీకి డిఎన్ఏ టెస్ట్ చేయించాం సార్. అది మీ భార్య శోభాచంద్ర గారిది. ఏంటి మీరు అంటున్నది? అవును సార్, ఆ బాడీ శోభాచంద్ర గారిదే. అప్పుడు తను ప్రమాదంలో కాలి బూడిదైపోయింది కదా. అది మిమ్మల్ని నమ్మించడానికి సృష్టించిన కథ మాత్రమే. మేము ఎంక్వైరీ చేస్తున్నాం సార్. త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటాం. పూర్తి వివరాలు తెలిసాక మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్.
రోజు మా అమ్మని చంపేశారని భూమి చెప్పిన మాట నిజమైంది. పూర్వపిన్ని మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించినట్టు ఇందులో రికార్డ్ అయింది నాన్న. అప్పుడు భూమి నీ పేరు చెప్పింది. చెప్పు, నువ్వే చంపావా? బావా ఏం మాట్లాడుతున్నావు బావా? నా సొంత అక్క లాంటి శోభ అక్క నేను చంపడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ లో అది శోభ అని కన్ఫర్మ్ చేశారు. అసలు డిఎన్ఏ టెస్ట్ అంటావేంటి బావా? అందులో తెలిస్తే అదే నిజమైపోయినట. అంతకంటే పక్క ఆధారం ఇంకేముంటుంది? కళ్ళ ముందే మనుషుల్లే తారుమారు చేసే కాలంలో ఉన్నాం మనం. అసలు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మార్చడం ఓ పెద్ద పనా చెప్పు? ఎవరు చేస్తారా పని? ఇంకెవరు బావా? భూమి. భూమినా? ఆ, అవును బావా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమస్యలన్నింటికీ కారణం మన భూమియే బావా. శోభ అక్కని నేను దేవతలా ఆరాధిస్తాను. తను చనిపోతే మీకంటే ఎక్కువగా నేను రోధించాను. అలాంటి అక్కని నేను చంపానని మీరు అంటుంటే నా గుండె పగిలిపోతుంది బావా. మొదటిసారి మీరు నన్ను అనుమానించారు. తెలుస్తుందా బావా నీకు? మనిద్దరిని వేరు చేయడానికి భూమి కుట్ర చేస్తుంది బావా. తనెందుకు అలా చెప్తుంది? ఎందుకంటే తన తల్లి స్థానంలోకి నేనొచ్చానని అది తనకి ఇష్టం లేదు కాబట్టి. బావా, అక్క మనకి దూరం అయిపోయాక మీరు ఒంటరి అయిపోయారు కదా అని నేను మీకు తోడుగా ఉన్నాను. అప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత భూమి వచ్చేసరికి ఒక తల్లిగా తనని అక్కను చేర్చుకోవాలనుకున్నాను. కానీ తను నన్ను ఒక శత్రువులా పక్కకి తోసేయాలనుకుంది. భూమి చెప్పింది కదా అని ఈరోజు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. డాడీ, ఎంత కోపం ఉంటే మాత్రం కట్టుకున్న భర్తకి తన భార్య మీద కంప్లైంట్ ఇవ్వచ్చా డాడీ? ఆహా, లేదు. ఇక ఇంత జరిగాక నేను ఇక బతుకుండడంలో అర్థం లేదు. నేను మమ్మీ, అపూర్వ! దగ్గరికి రావద్దు బావా. అపూర్వ, వద్దపూర్వ,